ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే ఇక కుంభరాశిని చూసినట్లయితే కుంభరాశిలో రాశ్యాధిపతి శని స్వక్షేత్రంలో ఉండడం, ఈ వారం శని మీకు రాజ్యపరంగా ఏర్పడ్డటువంటి ఒత్తిడుల్ని తగ్గిస్తాడు. ఒక కాంక్రీట్ నిర్ణయాలు అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. ఇందులో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ముందు ఏమవుతుందంటే వాక్కు మీద నియంత్రణ కలిగి ఉండాలి. పౌరుష వాక్యాలు వాడకూడదు. పరుష వాక్యాలు వాడకుండా సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ధనిష్ట నక్షత్రం ప్రయత్నించితే శుభాలు కలుగుతాయి, కుటుంబ లాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతాయి. శతభిష నక్షత్ర జాతకులు కూడా పరుష వాక్యాల జోలికి వెళ్ళకూడదు, సామరస్యపూర్వకంగా వెళ్ళాలి. కాబట్టి ధనం అలా సమకూరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్వభాద్ర వాళ్ళు మాత్రం ఏమి ఇబ్బంది పడబడలేదు, చాలా బాగా ఉంటుంది. ఉద్యోగ లాభాలు, వాహన ముద్రాధికార యోగాలు పెరగడం, మీ యొక్క ప్రత్యేకతలు బయటపడడం, మీరు కోరుకున్న చోటుకి బదిలీ లభించడం, ఇవన్నీ శుభాల కిందనే ఉంటాయి. కానీ ప్రత్యేకించి శని మాత్రం బలమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఈ 3 నక్షత్రాలకు సంబంధించి కాంక్రీట్ నిర్ణయాలు, అంటే ఇంకెట్లా ఉండకూడదు, మనం ఎలాగే ఉండాలనేటువంటి ఒక బలమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు 3 నక్షత్రాలకే ఉన్నాయి. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. నిర్ణయాలు స్ట్రాంగెస్ట్గా తీసుకొని మీరు దాని మీద నిలబడ్డట్టయితే అది భవిష్యత్తుని మీకు అద్భుతంగా ఇచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. మీ యొక్క ప్రత్యేకతని మరింత పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. ధనపరంగా ఒత్తిడిలో అయినా సరే కొంత ధనం వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. తీవ్ర ఒత్తిడి ఉంది, ధనం లభించడం లేదనుకున్నప్పటికి కూడా కొంత ధనం అయితే ఈ వారం చూడడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఏలినాటి శని, జన్మశని నడుస్తుంది, నీకు అసలు ధనమే రాదనుకోకుండా ధనం ఒత్తిడి మీద కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల మూలకంగా కూడా కొన్ని కంక్లూషన్స్ అంటే కన్క్లూషన్స్ క్లియర్ అవుతాయి. స్థిరాస్తులకు సంబంధించి రావాల్సినటువంటి ప్రాపర్టీల్లో ఏర్పడ్డ సందిగ్ధాలు కూడా తొలగి ఈ వారంలో కుంభరాశి వారికి ఈ వారం మీరు దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం ఒకటి చదువుకోవడం, అలాగే కుజుడికి సంబంధించి కుజ అష్టకం అంటే కుజాష్టకం అనే ఒకటి ఉంటుంది, అది కనుక లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి సుబ్రహ్మణ్యాష్టకం, హే స్వామినాథ కరుణాకర దీన బంధు అనేటువంటి ఆ మంత్రం చదువుకోవడం. ఓం సాం శరవణ భవ, ఓం దుమ్ దుర్గాయి మమ దురితం హర అనే మంత్రాలు చాలా శుభాన్ని కలిగిస్తాయి. కుంభరాశి వారికి ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.